మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు, ఎట్టి పోరాటాలు ఉన్నారు, స్టాప్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. భార్యాభర్తల మధ్య గొడవ, మీరిద్దరు ఏక శరీరం, ఎవరితో ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు? శరీరం విరోధంగా శరీరం గొడవ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? శరీరం విరోధంగా శరీరం గొడవ పెట్టుకుంటూ మూడో వ్యక్తి వచ్చి కాపాడాలంటే ఏం కాపాడతారు? ట్రూలీ సమాధానం పడవలసిన వారు నేరాలు మోపుకుంటామంటే ఎక్కడ సమాధానం వస్తుంది? దావీదు చెప్పాడు చూడండి, ఆ షిమ్మి మాట్లాడుతూ ఉంటే, దేవుడు అనుమతించకపోతే వీరెవరు మాట్లాడతారు? నువ్వు అంటున్నావు చచ్చిన కుక్కలాంటి కొట్టి చంపేస్తాను, కానీ దావీదు అంటున్నాడు దేవుడు అనుమతించాడు. నన్ను సరి చేసుకోవాలంటే నేను సరవ్వాలి, తప్పు నాలో ఉంటే నేను సరవ్వాలి, నాలో లోపం అంటే నేను సరి చేసుకోవాలి. ఈరోజు మీరు ఎవరు నమ్ముతున్నారు? ఎన్నో పోరాటాలు, ఎన్నో కలవరాలు యెహోషాపాతు జీవితంలో కూడా చూస్తాం మనం. వారికి ఎప్పుడైతే పోరాటాలు కలవరాలు వచ్చిందో మొదటగా మనం నేర్చుకోగలిగింది వారి జీవితంలో నుండి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాం. శత్రువు వస్తున్నాడు, దాడులు వస్తున్నాయి, కీడు వస్తున్నాడు, అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, తగ్గించుకుని ప్రార్థన చేస్తాం. ఇంకా మాటలు చెప్పాలంటే